కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సవాల్గా తీసుకున్నటువంటి సిబిఐ ఇప్పటివరకు ఓటమి ఎరుగని ఓ లేడీ సింగంకు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు దేశమంతా ఆమె గురించే చర్చ జరుగుతుంది. ఇంతకీ ఎవరు ఆఫీసర్, ఏంటా కథ? కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, ఆ తర్వాత హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ట్రైనీ డాక్టర్ను కిరాతకంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశం మొత్తం ఏకమైంది. ఈ కేసు విచారణను కోల్కతా హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో అందరి దృష్టి సీబీఐ పైనే పడింది. సీబీఐ విచారణతో తమకు న్యాయం జరుగుతుందని బాధితురాలి తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. మొత్తం 30 మంది సభ్యుల బృందంలో సీబీఐ, సిఎఫ్ఎస్ఎల్ నిపుణులున్నారు. సాంకేతికతను ఉపయోగించి సాక్ష్యాలు, ఆధారాలను సేకరించేందుకు పలు రంగాలకు చెందిన నిపుణులు ఈ బృందంలో ఉన్నారు. ముఖ్యంగా 30 మంది సభ్యుల బృందానికి జార్ఖండ్ క్యాడర్కు చెందిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సంపత్ నెహ్రా నాయకత్వం వహిస్తున్నారు. అయినా ఈ బృందంలో ఓ అధికారి మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. గతంలో ఆమె ట్రాక్ రికార్డు కారణంగా ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు బృందంలో ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ పేరుపై చర్చ జరుగుతోంది. ఆమె మరెవరో కాదు, సిబిఐ ఏఎస్పీ సీమా పహూజా. ఇక సీమా పహూజా 1993లో ఢిల్లీ పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. సిబిఐలోని అవినీతి నిరోధక శాఖ స్పెషల్ క్రైమ్ యూనిట్లో చాలా సంవత్సరాలు పనిచేసిన తర్వాత అక్టోబర్ 1998లో ఆమె ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. 2013లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఈ సమయంలో సీమా పహూజా మానవ అక్రమ రవాణా, మత మార్పిడి, హత్యలు, మైనర్ బాలికలపై నేరాలకు సంబంధించిన అనేక కేసులను పరిశోధించి నిందితులకు శిక్ష విధించేలా దర్యాప్తును విజయవంతంగా చేపట్టారు. ఆ తర్వాత ఎన్నో హత్యాకార కేసుల దర్యాప్తు బృందంలో ఆమె సభ్యురాలిగా కొనసాగుతున్నారు. సిమ్లాలోని కోదాయిలో జరిగిన గుడియా అత్యాచారం, హత్య కేసును ఛేదించిన తీరుకు సీమా పహూజా చాలా ప్రశంసలు అందుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో సీమా పహూజా తొలిసారి శాస్త్రీయ సాంకేతికతను ఉపయోగించారు. అలాగే సైంటిఫిక్ ఆధారాలతోనే హత్రాస్ కేసును ఛేదించగలిగారు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఒకానొక సమయంలో ఆమె విధుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని భావించారు. అయితే అప్పటి సిబిఐ డైరెక్టర్ అందుకు నిరాకరించి రిటైర్ కాకుండా ఆమెను ఒప్పించగలిగారు. కేసుల దర్యాప్తు విషయంలో సీమా బయటి నుంచి ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ దర్యాప్తు విషయంలో వెనకడుగు వేయరనే పేరుంది. కేసు ఆమె చేతిలో పడిందంటే తప్పకుండా విజయం సాధించి తీరుతారని సహచర అధికారులు చెబుతారు. కోల్కతా జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసును కూడా ఆమె దర్యాప్తు చేయనుండడంతో నిందితులు తప్పించుకోలేరని సిబిఐ విశ్వాసం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు సీమా పహూజా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. హరిద్వార్లో జరిగిన జంట హత్యల కేసును ఛేదించినందుకు సీమా పహూజా 2007లో బెస్ట్ ఇన్వెస్టిగేషన్ కింద మొదటి గోల్డ్ మెడల్ అందుకున్నారు. 2014 ఆగస్టు 15న ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. 2018లో సీమా పహూజా కేంద్ర హోంమంత్రి ఎక్సలెన్స్ ఇన్వెస్టిగేషన్ అవార్డును అందుకున్నారు. సిమ్లాకు చెందిన గుడియా అత్యాచారం కేసును ఛేదించినందుకు 2018లోనే ఉత్తమ పరిశోధనకు గాను 50,000 నగదు పురస్కారంతో పాటు బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ కేసు దర్యాప్తును సిబిఐ అత్యుత్తమ దర్యాప్తుగా కూడా పరిగణిస్తారు. సీమా పహూజా ప్రస్తుతం జూనియర్ డాక్టర్ అభయ అత్యాచారం కేసు దర్యాప్తును చేపడుతున్నారు. ఆమె సర్వీసు రికార్డును పరిశీలిస్తే ఈ కేసులో న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందని అభయ తల్లిదండ్రులు చెబుతున్నారు.
మొత్తంగా కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్య కేసు ఎలాంటి మలుపులు తిరగనుంది, సీమా పహూజా దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగులోకి రానున్నాయి అనేది కీలకంగా మారింది. చూడాలి మరి. ట్రైనీ డాక్టర్ హత్య కేసును సీమా పహూజా ఎలా ఛేదిస్తారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.